ప్రైజ్ లార్డ్. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ పరలోక రాజ్యంలో నివాసంగా ఉండదగిన వారికి కొన్ని గుణలక్షణాలు కావాలి అననని. ప్రతి ఒక్కరూ ఆయన నమ్మి బాప్తీసం పొందుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళరు, కానీ కొన్ని కార్యాలు చేయుట వలన ఆయన రాజ్యానికి వెళ్తారు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. అందులో 3వ వచనంలో తన పొరుగు వాని మీద నింద మోపడు అనని. నువ్వు నిజంగా దేవుని రాజ్యానికి వారసుడివి వారసురాలివి అయితే నీ పొరుగు వారి మీద నింద మోపవు. కానీ నేటి క్రైస్తవత్యంలో ఎక్కడ చూసినా పొరుగు వాని మీద నిందలు మోపటం, సంఘములో తోటి సహోదరుల మీద నిందలు మోపటం, కుటుంబాలలో తల్లిదండ్రులకి తోబుట్టువుల మీద నిందలు మోపి చెప్పడం, లేదు అనంటే తోబుట్టువులే ఒకళ్ళ మీద ఒకరు నిందించుకోవటం, ఉద్యోగాలలో వ్యాపారాలలో చదువుల్లో ఎక్కడ చూసినా పొరుగు వాని మీద నింద వేయకపోతే వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. మీరు పొరుగువాని మీద నిందిస్తూ ముందుకు వెళ్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఉన్న మనిషికి మాత్రమే మీరు దగ్గర అవుతారు. కానీ వాళ్ళెవరికి దగ్గర అవుతారో తెలుసా? ఈ మనిషికి దూరమైన పరలోకమందున్న దేవునికి వాళ్ళు దగ్గర అవుతారు. నువ్వు ఎవరి మీదైతే నింద మోపుతున్నావో వారి పక్షాన దేవుడు నిలబడి వారిని హీరోలుగా తీర్చిదిద్దుతాడు. అదే కదా జరిగింది. యోసేపు మీద ఆ పోతీఫర్ భార్య నింద మోపింది, కానీ అదే పోతీఫర్ అంతటికి యోసేపుని దేవుడు రాజుగా నియమించాడు. దావీదు మీద నింద మోపారు, దావీదుని చక్రవర్తిగా దేవుడు నిలిపాడు. అలాగే దానియేలు మీద నింద మోపారు, జీవము కలిగిన దేవుడు ఆ యొక్క దానియేలును రక్షించిననే పేరుని సాక్ష్యాన్ని పొందుకుని ఉన్నాడు. ఈరోజు ఎవరైతే మన మీద నిందలు మోపుతున్నారో, మనము చేయనివి, మనం అననివి, మనకు ఉద్దేశంలో లేనివి మనం చేసామని వారు నిందిస్తున్నారో, నువ్వు సంతోషపడు. ఆ నిందలను బట్టి కృంగిపోవద్దు. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఒక మనిషిని దూరం చేస్తున్నారు అని వాళ్ళు ఆనందపడుతున్నారు, కానీ పరమందున్న దేవునికి నువ్వు దగ్గర అవుతున్నావని సంతోషపడు. వాళ్ళు ఈ లోక సంబంధమైన ఆర్థిక విషయాలను, ఈ లోక సంబంధమైనటువంటి ధనఘనత కీర్తులకు నువ్వు దూరం అవుతావేమో, కానీ పరమాకాశంలో ఉన్న నిత్య సుఖమునకు, నిత్య కలిమికి నువ్వు సన్నిహితంగా ఉంటావు. నీ పక్షాన దేవుడు నిలబడి ఆయన వ్యాజ్యమాడి నీ మీద నింద మోపిన వారి ముందు నిన్ను ఘనపరుస్తాడు. కనుక నిందింపబడినందుకు బాధపడక, నిందని 100గా భావించుకొని సంతోషంగా ధైర్యంగా ఉండి, ఈ నింద వలన నా దేవుడు నా పక్షాన ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు కూడా ఇతరులను నిందించకుండా ఆయన రాజ్యంలోనికి వారసులవుదురుగాక. ఆమేన్.